హాయ్ గైడ్స్, ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, బీట్రూట్ చపాతి మంచి హెల్దీ వర్షన్లో హెల్దీగా ఎలా తినాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. సో చాలామంది ఏం చేస్తారంటే బీట్రూట్ జ్యూస్ చేసుకుంటారు, లేదా బీట్రూట్ చపాతి చేయాలంటే దాన్ని పేస్ట్ చేసి వేస్తారు. కానీ నేను ఏం చేస్తానంటే, నేను జ్యూస్ చేసుకున్నాక పల్ప్ మిగిలిపోతుంది కదా, దాన్ని తీసేసి దీంతో చపాతీ చేస్తాను. ఇలా చేస్తే బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఫైబర్ అనేది అయితే మనకు బయటికి పోదు కదా. సో మంచి హెల్దీ డిష్ అనమాట ఇది. సో ఆ పల్ప్లో నేను ఏం చేశానంటే గోధుమ పిండి అయితే వేసుకున్నాను. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ మొత్తం కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకుంటే మనకి వాటర్ పడుతుందా లేదా అనేది అయితే ఐడియా వస్తుందండి. జస్ట్ ఇలా మంచిగా గట్టిగా ఇట్లా పిసుకుతూ కలిపేసుకున్నాం అనుకోండి, మనకి మొత్తం కలిసిపోతుంది. కలిసిపోయాక జస్ట్ ఫ్యూ డ్రాప్స్, ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఎంత గట్టిగా మనము మర్దన చేస్తే చపాతీస్ అనేవి అంత మెత్తగా పొంగుతాయి అన్నమాట. సో అలా చేసుకున్న తర్వాత మొత్తం మెత్తగా అయిన తర్వాత ఆయిల్ వేసేసి మంచిగా మర్దన చేసుకోవాలి. చపాతీలు చాలామందికి సాఫ్ట్గా రావట్లేదు, గట్టిగా వస్తున్నాయి అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మర్దన. సో అలా చేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసుకొని మామూలుగా మన చపాతీలాగా ఒత్తేసుకోవడమే. కొంచెం పిండి వేసేసుకొని పైనకి, ఇది మెత్తగా ఉంటుందండి. సో మీరు తడుపుకునేటప్పుడే కొంచెం గట్టిగా తడిపేసుకోండి, తర్వాత ఇది కొంచెం నానిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుంది. సో ఇలా మంచిగా చపాతీలా చేసేసుకొని పెనం పైన పెట్టేసుకొని, మీ ఇష్టం, మీరు ఆయిల్ అయితే ఆయిల్, గీ అయితే గీ వేసి రెండు సైడ్లు మంచిగా కాల్చుకోవడమే. దీన్ని ప్రతి ఒక్క కర్రీతో తినొచ్చండి. ఈ కర్రీతోనే తినాలి, ఆ కర్రీతోనే తినాలని ఏం లేదు. నేనైతే ఇవాళ దీంట్లోకి మంచిగా ఆలు కర్రీ అయితే చేశాను. మంచి కాంబినేషన్ అనమాట చపాతీస్లోకి. సో ఇంకా ఆ కర్రీతోనైతే మేము తినేసాము. మీరు చికెన్తోనైనా, మటన్తోనైనా, ఎగ్ కర్రీ, ఏ కర్రీతోనైతే ఆ కర్రీతో మంచిగా తినేయొచ్చు అనమాట. ఇంకా దీనికి మంచిగా మనకు కావాల్సినంత ఆయిల్, గియ్య ఏదైతే అది అప్లై చేసేసుకొని చుట్టూ తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవడమే. ఇది చాలా హెల్దీ అనమాట. సో జ్యూస్ చేసుకున్నాక చాలామంది పల్పు పడేస్తారు. అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి. జ్యూస్ తాగినట్టు ఉంటుంది, ఆ పల్పు కూడా వేస్ట్ అవ్వకుండా మన ఒంట్లోకి పోయినట్టు ఉంటుంది. ఇది పీనాస్తనం అంటే పీనాస్తనం కాదండి, జస్ట్ హెల్దీ వర్షన్లో మన ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మనకి హెల్దీనెస్ ఉంటుంది, హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అరే వేస్ట్ అవ్వలేదు కదా అని. సో మా ఇంట్లో రెగ్యులర్గా జ్యూస్ అయితే ఉంటుందండి. ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను కదా. సో అలాగా చపాతీస్ ఎంత స్మూత్గా వస్తాయంటే, ఇక్కడ చూడండి, మీకు ఇట్లా తిప్పి చూపిస్తాను. ఇంత స్మూత్గా ఉంటాయి. కర్రీలో పెట్టుకొని తింటూ ఉంటే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా మెత్తగా ఉంటుంది. ఇది చాలా మనకి వన్ డే మొత్తం ఫ్రెష్గా ఉంటుందండి. ఇలాగే స్మూత్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి.